హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మనం మినీ గార్డెన్ ఒకసారి అయితే చూసేద్దామని పైకైతే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ 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 లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే పైకి వచ్చానండి. నేను 4-5 రోజుల నుంచి అయితే మొక్కలను పట్టించుకోలేదు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, వాటర్ ప్రాబ్లం లేదు. కానీ మొక్కలను అయితే కొంచెం నాకు కూడా హెల్త్ అంత బాగాలేదు. సో అందుకని మొక్కల దగ్గరికి రాలేదు. ఈరోజు అయితే వచ్చానండి. పైన మొక్కలు చూస్తే ఏవో కొత్త పాదులు వచ్చినాయి. మొక్కలంతా గడ్డి అంతా పెరిగింది మొక్కల్లో. కొన్ని విత్తనాలు కూడా వేసానండి, వేసి వదిలేసాను. అవి కూడా ఏమొచ్చినాయి ఏం రాలేదన్నది కూడా ఒకసారి అయితే అన్ని దగ్గరుండి అయితే చూసేద్దాము. ఇవన్నీ మొక్కలు. ఇది బార్బడస్ చెర్రీస్ అండి, మీకు తెలిసే ఉంటుంది. చెర్రీ ఫ్రూట్ అయితే ఎప్పుడు కూడా పూత వస్తుంది కానీ కాయ అస్సలు నిలబడదు. ఇది వేసిన 3 సంవత్సరాలకైతే పూత స్టార్ట్ అయింది, కానీ ఒక్క కాయ కూడా రాలేదు. 2-3 సార్లు అయితే పూత వచ్చింది, కానీ మొత్తం పూత వచ్చినట్టే రాలిపోయింది. దానికి ఏమన్నా పూత నిలబడడానికి ఏమన్నా వేస్తే మంచిది అని మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇక్కడ దోసపాద అయితే వచ్చింది, అందులో కాయలు కూడా వచ్చినాయండి. నేనైతే చూసి షాక్ అయ్యాను. ఇది ఎప్పుడు వచ్చిందో కూడా నేను చూడలేదు. దోసపాదు రావడము అయ్యింది, అందులో కాయలు కూడా దిగడం అయ్యింది అనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ దోసకాయను చూసిన తర్వాత పైకి వచ్చి అబ్బా నేను వేయలేదు. ఇది ఏంటంటే కంపోస్ట్, మన ఇంట్లో కూరగాయ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చేసి అలాగే వేసానండి. అందుకు వాటిలో ఉండి మొలిచిన మొక్కలు అనమాట. తర్వాత ఇది మిర్చి కూడా ఎందుకో పూతొచ్చి పండిపోయి రాలిపోతుంది. మరి కాయలు వస్తాయో రావో నాకు తెలీదు. మిర్చి ఇవైతే పాలకూర విత్తనాలు నేనే వేసానండి. ఇవి కూడా వచ్చినాయి, కొన్ని బాగానే వచ్చినాయి. తర్వాత ఇది ఏం పాదో నాకు తెలీదు. అక్కడ అదే కూలర్ టబ్లో ఉంది. ఇక ఇక్కడ కూడా పాలకూర విత్తనాలు వేసాను, అవి కొన్ని వచ్చినాయి. చూడాలి మరి ఎంతవరకు వస్తాయో పూర్తిగా చూడాలి. ఇప్పుడైతే మొక్కలకి అన్నీ మంచిగా వాటర్ అయితే పోసేస్తాను. తర్వాత వీటికి మంచి ఫెర్టిలైజర్స్ అయితే తెప్పించుకోవాలని అంటే ఆన్లైన్లో బుక్ చేశాను. అవి వచ్చిన తర్వాత వీటికి మంచి అవి అయితే ఇస్తాను. నేను అది కూడా వీడియో చేసి పెడతాను మీకు, ఏమేమి ఇస్తున్నానో మొక్కలకి అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు అన్నిటికీ కూడా ఇలాగ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఎక్కువ ఏమి అంటే ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వనండి నేను. ఎక్కువ ఏంటంటే కూరగాయలు తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నానబెట్టేసి కాసేపు వాటర్లో ఆ వాటరే పోస్తాను. అవి ఒక్కొక్కసారి బాగానే వస్తాయి, ఒక్కొక్కసారి ఏంటంటే వాటికి ఇంకా ఏమైనా మంచివి ఇస్తే ఇంకా బాగా వస్తాయేమో. మరి నేనైతే అన్నిటికీ పోతుందండి. అన్ని వంకాయ మొక్కకి, మిర్చి మొక్కకి అన్నిటికీ పూత అయితే వచ్చింది, కానీ పూత అస్సలు నిలబడట్లేదు. వంకాయ చెట్టు అయితే ఎన్ని రోజుల నుంచి ఉందో, ఇదిగో ఒక్క కాయ ఏమో నిలబడినట్టుంది అంతే. ఇంకా మిగతా అంతా పూత రాలిపోతుంది, పండిపోయి రాలిపోతుంది. దీనికోసం మంచివి ఏమన్నా చూసి ఇవ్వాలి. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి ఏమి ఇవ్వాలో. ఇందులో అయితే బెండ విత్తనాలు వేసానండి. ఫస్ట్ టైం వేసాను బెండ విత్తనాలు. మరి అవి ఒకటైతే వచ్చింది, ఒకటే వేసానండి, ఎక్కువ వేయలేదు. ఆ ఒకటి వచ్చింది, మరి అది ఎంతవరకు నిలబడుతుంది అన్నది తెలీదు, చూడాలి. ఇలాగా అన్ని మొక్కలకైతే వేసినాయి. పుదీనా చెట్టు అయితే మొత్తం ఎండిపోయిందండి. మేము మొన్న ఊరెళ్ళొచ్చాము, 10 రోజులు అయితే లేము. ఆ 10 రోజులకి మొత్తం ఎండిపోయింది. ఎండిపోతే వచ్చిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ ఇస్తే మళ్ళీ కింద నుంచి అయితే ఏమైనా పచ్చు ఉండుంటుంది. ఇలాగా మళ్ళీ చిగురైతే వేసింది. అమ్మయ్య అనుకున్నాను. నాకు చాలా మొక్కల వరకు ఎండిపోయినాయండి, చాలా వరకు చనిపోయినాయి. ఇంకా కొన్ని అయితే ఇలా బతుకున్నాయి అన్నమాట. వీటిని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నీ మళ్ళీ నేను మార్చుకోవాలి, మొక్కలన్నీ క్లీన్ చేసుకోవాలండి. అన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు మీకైతే వీడియో చేసి పెడతాను నేను మంచిగా.
ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చానో కూడా పెడతాను. ఓకేనా, అన్నిటికి ఇలాగా వాటర్ అయితే ఇస్తున్నా. ఉట్టి వాటర్ మీద అవి మాత్రం ఎన్నాళ్ళని ఉంటాయండి. వాటర్తో పాటు ఏదైనా వాటికి మంచి బలాన్ని ఇస్తే ఇంకొన్ని రోజులు మనకి మంచిగా ఫ్రూట్స్ అని ఇలాగా వెజిటేబుల్స్ అని కూరగాయలు పళ్ళు ఆకుకూరలు ఇలా అన్నీ మనకి మంచిగా వస్తాయి. మన చేతుల మీద పెంచుకున్నవి మనం తింటే అదొక ఆనందం అండి రకం. సో ఇలా అన్నిటికీ వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ దోసపాదికి కింద 2 వచ్చినాయి అన్నాను కదా. తర్వాత చూస్తే ఇంకొక కాయ కూడా కనిపించిందండి నాకు. చూసారా, దానికి చిన్న పాదికే మనకి 3 కాయలు అయితే వచ్చేసినాయి. తర్వాత ఇక్కడ అయితే మల్బెర్రీ కూడా ఉన్నాయండి, నేను చూసుకోలేదు, తర్వాత చూశాను. మల్బెర్రీస్ కూడా వచ్చినాయి, అంటే బలం సరిపోక చిన్నగానే వచ్చినాయి మల్బెర్రీస్. ఓకేనా, తర్వాత ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసి మొత్తం కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే అబ్బా ఎంత బాగున్నాయో, మొక్కల్లో చూస్తుంటే భలే కనిపిస్తున్నాయి పింక్గా. అన్నీ కూడా అంటే వాటికి అవే మొలిచినవి అండి. చాలా వరకు కూడా నేను వేసిన గంటగా వాటికి అవే మొలిచినవి. ఈ కూలర్ టబ్బులో కూడా పాదు, ఇది ఏం పాదో కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి నాకు. ఓకేనా, తర్వాత ఇవేమో ఇంటి ముందు గుమ్మం ముందు ఉన్న మొక్కలండి. ఇవి కొన్ని అయితే వాటికి కూడా వాటర్ పోసేస్తున్నాను. మందారం మొక్క, ఇవి మిర్చి అన్నీ బాగా హైట్గా వచ్చినాయి. మరి ఇవి ఎలా ఉంటాయో, నిలబడతాయో నిలబడవో నాకైతే తెలీదు. బాగానే వచ్చినాయి. ఇంకా నిమ్మ మొక్క అయితే పూర్తిగా చనిపోయింది అనుకున్నాను, మళ్ళీ చిగురేసి మళ్ళీ వచ్చింది. ఇంటి ముందు కొంచెం నీడలో పెట్టుకుంటే బాగానే వచ్చింది. తర్వాత కనకాంబరం చెట్టు చిన్నదే వేసానండి, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు మన మనీ ప్లాంట్ కూడా మంచిగా వాటర్ పోసుకుంటే, ఇవి ఇంటి ముందే ఉన్నాయి కాబట్టి కొంచెంగా అప్పుడప్పుడు పిల్లలన్నా అలా వాటరింగ్ చేసేవారు, అందుకే ఇవి కొంచెం బాగానే ఉన్నాయి. పైన మొక్కలంటే నేనే వెళ్ళి చూసుకోవాలండి, అందుకే అవి చూడలేకపోయాను అనమాట. అవి కొంచెం డిస్టర్బ్గా ఉన్నాయి. మొత్తం అన్నీ క్లియర్ చేసేయాలి, అన్నీ కొంచెం నీట్గా సర్దుకోవాలన్నమాట. మొత్తం గార్డెనింగ్ అంతా మనకి అందంగా మార్చేసుకోవాలి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.